తారక్ తో సినిమా చేయాలి అన్నది ఆ సంస్థ కోరిక. కానీ అంతగా హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ వారి చేతుల్లో లేరు. అందుకే ఇప్పుడు తారక్ మూవీ రైట్స్ మాత్రం వదలకుండా దక్కించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నిర్మాతలు? జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవరా థియేట్రికల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన బడా సంస్థలు నువ్వా నీనా అని తలపడుతున్న తరుణంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీకి డీల్ దాదాపు ఓకే అయిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 115 నుంచి 125 కోట్ల మధ్యలో ఏపీ తెలంగాణ కలిపి ఒక నంబర్ దగ్గర లాక్ చేస్తారని అగ్రిమెంట్ అవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుందని సమాచారం. ఇప్పటి వరకు దీని నిర్ధారణ చెప్పలేం. ఇక్కడ కొన్ని అంశాలు గమనిస్తే పైన చెప్పిన విషయానికి బలం చేకూరుతుంది. ఇటీవలే జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు తారక్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్ చూశాడు. మామూలుగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కు తప్ప బయట ఈవెంట్లకు అంత సుముఖత చూపని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా టిల్లుకు మాత్రమే ఎందుకు సానుకూలంగా ఉన్నాడంటే అప్పటికే దేవరా డీల్ కు సంబంధించి తన ప్రయత్నాలను నాగవంశీ బయట పెట్టడం వల్లేనని టాక్. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే వేదిక మీద 2024 దేవరనామ సంవత్సరం అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ ఒకదానికి మరొకటి ముడి పెట్టుకుని చూస్తే దేవరా సితారా చేతికి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికీ నిర్మాతలు బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. చివరి నిమిషం వరకు హడావిడి పడకుండా ముందే పూర్తి చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్వీసీ, మైత్రి లాగా పంపిణీ రంగంలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్న సితారా సంస్థకు నిజంగా దేవర చిక్కితే పెద్ద ప్రమోషన్ వచ్చినట్టే. ఆపై మెల్లగా ఇతర పాన్ ఇండియా సినిమాలను టార్గెట్ చేసుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. పరభాష చిత్రాలను మన తెలుగువారు ఆదరించిన విధంగా ఇంకెవరూ ఆదరించరు. ముఖ్యంగా మలయాళం సినిమాలపై మనకి మోజు ఎక్కువ. ఈ ఇష్టంని ఆసరాగా చేసుకునే ఇప్పుడు ఓ సూపర్ హిట్ బొమ్మ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. గత కొంతకాలంగా మలయాళం డబ్బింగ్ సినిమాలకు తెలుగులో గిరాకీ పెరిగింది. ప్రేమలు 17 కోట్లు, మంజుమల్ బాయ్స్ 10 కోట్లు వసూలు చేయడంతో అక్కడ హిట్ టాక్ వచ్చిన వాటి మీద మన వాళ్ళు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. బ్రహ్మయుగం, గోట్ లైఫ్, ఆడు జీవితం లాంటివి ఇక్కడ నిరాశపరిచిన మరి నిండా ముంచేసే రేంజ్ లో కొన్నవి కాదు కాబట్టి నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తలేదు. తాజాగా కేరళలో వసూళ్లు దుమ్ము దులుపుతున్న ఆవేశంని త్వరలో టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకపోతే అది అనువాదమా లేక రీమేకా అనే సమాధానం కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అంతర్గత సమాచారం ప్రకారం ఆవేశం డబ్బింగ్ రూపంలోనే రానుంది. ఒకరిద్దరు హీరోలు, దర్శకులు రీమేక్ ఆలోచన చేసినప్పటికీ ఇప్పటికిప్పుడు హక్కులు కొని స్క్రిప్ట్ రాసి సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసే లోపు ఎంత లేదన్నా ఏడాది గడిచిపోతుంది. ఈలోగా సదరు ఆవేశం ఓటీటీలో వచ్చేయటం, జనాలు ఉండబట్టలేక సబ్ టైటిల్స్ తో సహా చూసేయడం జరిగిపోతాయి. అసలు సమస్య అది కాదు. ఫహద్ ఫజిల్ పర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేసే హీరోని ఇక్కడ సెట్ చేసుకోవటం. ఒకవేళ ఒకరిద్దరి పేర్లు అనుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారన్న గ్యారంటీ లేదు. ఇన్ని తలనొప్పులున్నాయి. ఎలాగో ఫహద్ ఫజిల్ కు మన దగ్గర మార్కెట్ ఉంది. పుష్పలో విలన్ గా చేశాక సరిపడా గుర్తింపు వచ్చింది. సో కనెక్ట్ అవ్వడం అన్న సమస్య లేదు. ప్రస్తుతం 100 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న ఆవేశం ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో మంచి వసూళ్లతో ఆడుతోంది. వీలైనంత త్వరగా తీసుకొస్తే మంచి స్పందన దక్కుతుంది. మంజుమల్ బాయ్స్ ని ఆలస్యం చేయడం వసూళ్ల పరంగా కొంత ప్రభావం చూపించింది. వెరైటీ క్యారెక్టరైజేషన్ తో రౌడీ రంగాగా ఫహద్ ఫజిల్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. మరి టాలీవుడ్ ఆడియన్స్ కి ఆవేశం ఎంత మేర నచ్చుతుందో వేచి చూడాలి.